ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వర్లో ఉన్నాము. ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి, ఇలాంటి విషయాలన్నీ నేను వీడియోలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. ముందుగా మీరున్న ప్లేస్ నుండి నాసిక్ రోడ్ అనే రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవాలి. హైదరాబాద్, విజయవాడ అలాంటి ప్లేసెస్ నుండి డైరెక్ట్గా 10 ట్రైన్స్ అయితే ఉన్నాయి. మా ఇంటి దగ్గర నుండి అయితే ట్రైన్ లేకపోవడం, డైరెక్ట్గా లేకపోవడం వల్ల నేను కళ్యాణ్ వరకు ఒక ట్రైన్లో అయితే వచ్చాను. ఆ తర్వాత అక్కడ నుండి నాసిక్ రోడ్ అనే స్టేషన్కి ఇంకొక ట్రైన్ అయితే వెళ్ళాను. ఇప్పుడు నేను వెళ్తున్న ట్రైన్ అయితే ముంబై దాకా వెళ్తుంది. పూణే దాటిన తర్వాత కళ్యాణ్కి మధ్యలో ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. లోనావాలా కూడా ఇక్కడే ఉంటుంది, ఖండల ఇలాంటి హిల్ స్టేషన్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. ట్రైన్లో వెళ్తుంటే ఆ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. మంకీ హిల్ స్టేషన్ ఒక స్టేషన్ అయితే వచ్చింది. ఇక్కడ ట్రైన్ అయితే ఆపారు. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. కాసేపు దిగేసి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ స్టాప్ లేదు, బట్ ట్రైన్ అయితే ఇక్కడ ఆపుతుంది అప్పుడప్పుడు. ఆఫ్టర్నూన్ 2:15కి అయితే ట్రైన్ కళ్యాణ్ చేరుకుంది. ఇక్కడ నుండి నాకు 3:30కి మళ్ళీ ట్రైన్ ఉంటుంది నాసిక్ వరకు. సో అప్పటిదాకా ఫ్రీ 1 అవర్ అయితే. 6 o'clockకి ట్రైన్ అయితే నాసిక్ చేరుకుంది. తర్వాత స్టేషన్ నుండి బయటికి రాగానే 245 అనే బస్ నెంబర్ అయితే ఉంటుంది. మీరు ఈ బస్ ఎక్కారంటే డైరెక్ట్గా త్రయంబకేశ్వర్కి అయితే చేరుకోవచ్చు. ఇన్ కేస్ మీకు బస్ రెడీగా లేకపోతే అక్కడే షేడ్ క్యాబ్స్ కూడా ఉంటాయి. 100 నుంచి 150 మధ్యలో అయితే తీసుకుంటారు. మీరు దానిలో అయినా కూడా వెళ్ళొచ్చు. బస్సులో అయితే టికెట్ ప్రైస్ 70 రూపీస్ ఉంటుంది. కాకపోతే బస్సులో మీరు ఈవినింగ్ టైం లేదా మార్నింగ్ టైంలో అయితే ట్రాఫిక్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి 2 to 3 అవర్స్ కూడా పడుతుంది. నాకైతే ఈవినింగ్ టైంలో వల్ల 3 అవర్స్ అయితే పట్టింది. ఫైనల్గా త్రయంబకేశ్వర్కి అయితే నేను 9 o'clockకి చేరుకున్నాను నైట్ అయితే. ఆ తర్వాత దర్శనం అయితే క్లోజ్ అయిపోతుంది కాబట్టి నేను అక్కడ టెంపుల్ బయట నేను వెజ్ పులావ్ అయితే ఆర్డర్ చేసి తిన్నాను. టెంపుల్కి బయట మీకు ఆపోజిట్ స్ట్రీట్లోనే రూమ్స్ అయితే మీకు కనిపిస్తాయి. మీరు అక్కడే రూమ్ తీసుకోవడం బెస్ట్. నాకేంటంటే టెంపుల్ బయట ఒక ఆయన కనిపించాడు. ఆయన స్కూటీలో తీసుకెళ్ళి ఈ ప్లేస్ అయితే చూపించాడు. బట్ నాకు ఇది నచ్చలేదు, కానీ కాంప్రమైజ్ అయిపోవాల్సి వచ్చింది. ఇక్కడ రూమ్ కంటే బాత్రూమే చాలా బెటర్గా అనిపించింది. అదే విషయం ఆయనతో కూడా చెప్పాను నేను. రూమ్ రెనోవేషన్ అయితే చేస్తున్నా అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే రూమ్ నైట్ అంతా పవర్ కట్ అయిపోయింది. మధ్యలో అసలు నాకు నిద్ర అయితే అస్సలు పట్టలేదు. మార్నింగ్ మళ్ళీ 5 o'clock అయితే నేను లేవాలి కదా. ఇప్పుడు మార్నింగ్ టైం అయితే 5 o'clock అయింది. ఇప్పుడు దర్శనానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. రష్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు ఇప్పటికైతే. టెంపుల్కి రైట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్ళామంటే మనం ఇలాగ రైట్ సైడ్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి దర్శనం క్యూ అయితే స్టార్ట్ అయిపోతుంది కొంచెం లోపలికి వెళ్ళాక. మనకి ఇక్కడ నాకు రష్ అయితే ఎక్కువ లేకపోవడం వల్ల నేనైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. మామూలుగా అయితే మీకు 200 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. మీరు ఆఫ్టర్నూన్ టైం లేదా మార్నింగ్ టైం అలా వచ్చినప్పుడు రష్ ఎక్కువ కనిపిస్తే మీరు కావాలంటే విఐపీ టికెట్ కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రష్ అయితే ఎవరు లేరు. నేను లోపలికి అయితే వస్తున్నాను ఇప్పుడే. ఈ కొంచెం మంది మాత్రమే ఉన్నారు ఇక్కడే. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుండి మనం కొంచెం దూరం అయితే లోపలికి నడవాల్సి వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ క్యూ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా తక్కువగా ఉంది. అది కూడా ఎర్లీ మార్నింగ్ నైట్ వర్షం పడింది కాబట్టి రష్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడంతా కంపార్ట్మెంట్లో మొత్తం ఉండేది, రష్ ఉండేది. బట్ ఇప్పుడు క్యూ అయితే అసలు లేదు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద మీకు లైవ్ దర్శనం కూడా చూపిస్తూ ఉంటారు. మీరు అది కూడా చూడొచ్చు కావాలనుకుంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా తక్కువ ఉంది రష్ అయితే. కాకపోతే క్యూ అయితే ఇదే లైన్లోనే వెళ్ళాల్సి వస్తుంది. లోపలికి అయితే రష్ ఉన్నా లేకపోయినా సరే ఇలా అంతా తిరుగుతూ వెళ్ళిపోవాలి అందుకైతే. ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఎంట్రన్స్ దగ్గరికి అయితే. ఇక్కడ కనిపిస్తుంది ఇదే గర్భగుడి. ఇక్కడ నుండి మన కెమెరా అయితే లోపలికి అలో ఉంటుంది, బట్ మన వీడియోస్ ఫొటోస్ ఏం తీయకూడదు. నా ఫోన్ అయితే నేను లోపల పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు ఇదే గర్భగుడి. కాకపోతే ఇక్కడ వీడియోస్ తీయకూడదు, మార్నింగ్ టైం కాబట్టి చాలామంది వీడియోస్ తీస్తున్నా ఏమని లేదు, రష్ తక్కువ ఉన్న వల్ల ఎందుకు మరి. టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల చూస్తున్నారు కదా, నాకైతే 20 minutes లోపే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 10 minutes లోపే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అంతా బ్లాక్ స్టోన్ అంతా కట్టారు. టెంపుల్ అయితే చాలా బాగుంది కదా. మనం చూస్తున్న టెంపుల్ అయితే 1756 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో శివరాత్రి రోజున ప్రారంభించారంట. విశ్వ బాలాజీ బాజీరావు అని ఆయన అయితే నిర్మించారని చెప్తారు. ఈ టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి చిహ్నంగా 3 ముఖాలతో ఉంటుంది. అక్కడ లోపల పానపట్టంలో అయితే 3 ముఖాల్లాగా ఉంటుంది. సో అంటే మీకు లెఫ్ట్ ఇట్లా 3 ఉంటాయి కదా శివలింగానికి. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అని చెప్పేసి చెప్తారు. త్రయంబకేశ్వరం ఎలా ఏర్పడిందనే విషయానికి వస్తే, ఒకప్పుడు ఈ ప్లేస్లో ఋషులు సాధువులంతా నివసించేవాళ్ళంట. సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షి తన భార్య అహల్యతో కలిసి ఇక్కడే ఉండేవాడంట. ఒకానొక సమయంలో ఇక్కడ కరువు సంభవించగా గౌతమ మహర్షి తన తపోశక్తితో ఒక సరస్సును అయితే సృష్టించాడు. ఆ
అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులందరూ కూడా ఈ సరస్సులో నీటిని ఉపయోగించేవాళ్ళు. అయితే గౌతమ మహర్షి దంపతుల పట్ల మిగిలిన వారు అసూయ పెంచుకున్నారు. గౌతముడిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఋషులంతా కలిసి గణపతి కోసం తపస్సు చేశారంట. గణేశుడు ప్రత్యక్షం కావడంతో అంతా కలిసి గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేలా చేయమని అడుగుతారు. వినాయకుడు వద్దని చెప్పినా కూడా వాళ్ళు వినకపోవడంతో చివరికి వరాన్ని అయితే ప్రసాదించాడు. కొన్ని రోజులకి పంట చేలో మేస్తున్న తన గోవుని మహర్షి తన దర్భపుల్లో వదిలించగా గాయపడి చనిపోయిందంట. అదే అదునుగా భావించిన ఋషులంతా గోహత్య మహాపాపం అని చెప్తూనే పరిహారంగా ఈ ప్లేస్లో గంగ పారేలా చేయమని గౌతమ మహర్షి ఈ ప్లేస్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించాడు. గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చిన శివుడు సంతోషించి పార్వతితో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గౌతమ ఋషి గంగను వరంగా పొందమని అడుగుతాడు. అయితే దేవత శివుడు ఈ ప్రదేశంలో ఉంటేనే తాను ఇక్కడ ఉంటానని గంగాదేవి చెప్పింది. దీంతో శివుడు ఇక్కడ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం రూపంలో నివసిస్తున్నాడని చెప్పి చెప్తారు. పాటు గౌతముడి కోరిక మేరకు శివుడు తన జటాజుటం నుండి ఒక జటను విసరగా అది ఈ ప్రాంతంలో బ్రహ్మగిరి పర్వతం పైన పడి అక్కడి నుండి ప్రవహిస్తూ కిందకి చేరిందంట. అలా గోదావరి ఆవిర్భావం ఇక్కడనే జరిగిందని ప్రతీతి. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఆ బ్రహ్మగిరి పర్వతం పైకి అయితే వెళ్దాము. అక్కడే మనకు గోదావరి నది జన్మస్థలం కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం మనం. ఇక్కడ నుండి మన టెంపుల్ దగ్గర నుండి అయితే ఒక 1 కిలోమీటర్ అయితే మనం వాకింగ్ చేయాలి, లేదా ఆటోస్ వాళ్ళు 150-200 దాకా ఛార్జ్ చేస్తారు. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. నైట్ నేను స్టే చేసింది ఇదే స్ట్రీట్లోనే. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. అంటే టెంపుల్ దగ్గర నుండి స్ట్రైట్గా వచ్చేసి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. నేను మీకు ఇందాక చెప్పిన సరస్సు అయితే ఇదే. మనం ఇలాగే కొంచెం దూరం అయితే ఒక 1 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. కాకపోతే మీరు మ్యాప్స్లో ఏంటంటే మీరు బైక్ లేదా కార్ అని పెట్టండి, కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా స్ట్రైట్గా వెళ్ళిపోతారు. ఇదేంటంటే ఇళ్ళ మధ్యలో నుండి కొంచెం అప్ అండ్ డౌన్ చాలా వెళ్ళాల్సి వచ్చింది. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేసాం. మనకి రైట్ సైడ్ స్ట్రైట్గా అయితే మనం వెళ్ళాలి. ఇక్కడే మీకు రైట్ సైడ్లో ఒక షాప్ అయితే ఉంటుంది. మీకు ఏమైనా కావాలంటే వాటర్ బాటిల్స్ ఇలాంటివి కొనుక్కోవచ్చు. ఇక్కడైతే కాస్ట్ తక్కువ ఉంటాయి, కొంచెం పైకి వెళ్ళకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇలాగే స్ట్రైట్గా మనం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడే మనం అయితే ట్రెక్ స్టార్ట్ చేసాం. ఇక్కడ నుండి స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఒక టెంపుల్ ఉంది, కావాలంటే మీరు టెంపుల్కి వెళ్ళేసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయొచ్చు. వెళ్ళేదారిలోనే మీకు ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి, మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇవి మధ్యలో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకుండా. చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది అది. ఇక్కడ కింద వాటర్ కనిపిస్తున్నాయి కదా, చెక్ డ్యామ్ అని చెప్పాను కదా, అక్కడ నుండి మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇలా 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 కొండలు నడుచుకుంటూ వచ్చాం పైకి అయితే. ఆ కింద అక్కడ ఇంకా దూరంలో వాటర్ కనిపిస్తున్నాయి కదా, అదైతే టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. అక్కడ నుండి మనం నడుచుకుంటూ ఈ ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాం. అక్కడ నుండి మళ్ళీ ఇంకా ఇలా పైకి అయితే నడుచుకుంటూ వచ్చాం. మీకు కావాలంటే ఆ ట్రెక్కింగ్ పాయింట్ వరకు ఆటోస్ అయితే ఉంటాయి, బట్ మీరు అక్కడ నుండి మరీ నడవాల్సి వస్తుంది. ఏదైతే బ్రహ్మగిరి ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ కోసం అయితే మీరు ఇక్కడికి ఆటో రావచ్చు. తర్వాత ఇంకా గోదావరి స్టార్టింగ్ పాయింట్ అని కూడా ఉంది మరి ఎక్కడో, అది 150 స్టెప్స్ అయితే ఉంటాయని చెప్పారు అక్కడ నుండి. బట్ అది ఎక్కడుందో మరి, ఏ రూట్లో రావాలో. ఓకే వెళ్దాం. ఇంకా 7:20 అవుతుంది టైం అయితే. చూడండి పైకి నడుస్తున్న కొద్దిగా ఇంకా కష్టంగా ఉంది. స్టిక్ మనకు బాగా దొరికింది, ట్రెక్కింగ్ స్టిక్ లాగా.
ఇక్కడ కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి. మరి అప్పట్లో ఎలా నడిచేవాళ్ళు, స్టెప్సా లేకపోతే దారి ఎలా ఏర్పడిందా? కొంచెం పైకి వెళ్ళాక మంకీస్ అయితే ఉన్నాయి, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ హనుమాన్ ఉన్నాడు, అందుకే మంకీస్ ఉన్నట్టున్నాయి. గోడలో చూడండి, జై హనుమాన్, ఎంత బాగా హనుమాన్ విగ్రహాన్ని చెక్కారు. జై హనుమాన్. పైకి వెళ్ళగానే మంకీస్ అయితే ఉన్నాయి, అబ్జర్వ్ చేస్తున్నాయి మనల్ని. ఇప్పుడు చూడండి, ఇంకా స్టెప్స్ మీద అంతా వాటర్ ఉన్నాయి. వర్షం పడడం వల్ల లేకపోతే గోదావరి నది వాటర్ ఇలాగే వస్తూ ఉంటాయి. మరి నెవర్ గివ్ అప్ అని నడుచుకుంటాలి. గివ్ అప్ అనకపోయినా అనాలనుకునే ఆప్షన్ లేదు. ఆ కాలంలో ఎంత బాగా స్టెప్స్ ఎలా చెక్కారు. మరి పైన అయితే సోలార్ సిస్టమ్ లైట్స్ బిగించారు. లైట్స్ అయితే లేదు, సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. అక్కడ 50 స్టెప్స్ కూడా లేవు. ఇది నడిచేసరికి 5 minutes పట్టింది, పైన పట్టిందని చెప్పచ్చు. ఇక్కడ ఏదైతే వచ్చాము మనం, ఇంకెంత దూరం ఉంది మరి. అదిగోండి వ్యూ. ఆల్మోస్ట్ మనం రీచ్ అయ్యాము. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. త్రయంబకేశ్వర్ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుండి. అలా మనం నడుచుకుంటూ వచ్చాం కింద నుండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ నుండి ఇంకా కొంచెం మనం పైకి ఎక్కేసి ఆ కొండ అటు పక్కన దిగేస్తే అక్కడే గోదావరి జన్మస్థలం ఉంటుంది. అక్కడక్కడ కొన్ని షాప్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేశారు, బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నట్లున్నాయి. వేరే వాళ్ళు అయితే అక్కడ అడుగుతున్నప్పుడు ఇంత అనేసి ఇట్లా అడుగుతున్నారు. ఇది మనం టాప్కి అయితే వచ్చేసాం ఇప్పుడు. ఇక్కడ నుండి వ్యూ 2 sides వ్యూ కనిపిస్తుంది మనకి. చాలా చాలా బాగుంది ఇక్కడ మొత్తం. కావాలంటే కాసేపు ఫొటోస్ తీసుకోవచ్చు మనం. అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడే గోదావరి జన్మస్థలం కనిపిస్తుంది కదా, అక్కడికైతే మనం వెళ్ళాలి ఇప్పుడు. ఆ రైట్ సైడ్లో కూడా ఉంది జటా మందిర్ అంటారు, అది అక్కడికి కూడా వెళ్దాం. ఇక్కడే ఒక 3 అయితే కూర్చున్నారు కొంచెం దూరంలో. ఒక 10 minutes, ½ hour ఇక్కడ శాంతంగా కూర్చునేసి టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎంతసేపు ట్రెక్ చేశాక కాసేపు రెస్ట్ తీసుకున్నట్లు కూడా ఉంటుంది. పదండి మనం గోదావరి జన్మస్థలం దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న గుంతలాగా, ఇదే గోదావరి జన్మస్థలం. ఇక్కడ నుండి గోదావరి నది అయితే పుట్టింది. ఈ లోపల కనిపిస్తుంది కదా వాటర్, ఇక్కడ నుండి కొండల లోపల నుండి వాటర్ మొత్తం ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ మంకీలు కూడా ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా.
శివపాత్రులు పర్వతుల విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ, పాదముద్రలు. ప్లేస్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అక్కడికి గోదావరి, గంగాదేవి కూడా ఉంది లోపల. ఇక్కడ చూస్తున్నారు కదా, శివుడు చాలా భయంకరమైన ఉగ్రరూపంతో ఉన్నారు. చెట్టుకైతే కొంతమంది ఉయ్యాలలాగా కట్టారు, ఉయ్యాలు దారాలు ఇలా కట్టారు. మరి వాళ్ళు ఏమైనా కోరికలు కోరుకునేసి ఇలా చెట్టు కడతారేమో. మరి మేడి చెట్టు, జమ్మి చెట్టు అనుకుంటా ఇది. ఆ బ్యాచ్ మాత్రమే ఉన్నారు ఇక్కడ. నాకు మొత్తం వెళ్ళిన ట్రెక్కింగ్ మొత్తంలో కూడా వాళ్ళు తప్ప ఎవరు కనిపించలేదు నాకు. వాళ్ళు నాకంటే ఇంకా ముందే బయలుదేరినట్టు ఆ పైకి వాళ్ళు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి జటా మందిర్. అంటే శివుడి జుట్టులో ఉండి తిన జట్లను విసిరేస్తారు కదా, అది ఇక్కడైతే పడిందని చెప్తారు. సో అందుకే ఇది జటా మందిర్ అనేసి ఇక్కడ టెంపుల్ ఉంది. అక్కడ పూజారి అయితే పూజకి కొంచెం సంబంధించి ప్రిపేర్ చేస్తున్నాడు. సో వెళ్ళలేకపోయాను నేను లోపలికి. ఇప్పుడైతే మన రిటర్న్ అయితే నేను స్టార్ట్ అయ్యాను. ఇక్కడ చూస్తున్నా కదా, ఇంత పైకి అయితే ఎక్కాలి ఇక్కడ నుండి. చాలా టఫ్ ఇది, స్టెప్స్ కూడా ఏం లేదు, దారి కూడా చాలా కష్టంగా ఉంది. ఇక్కడ కుక్క అయితే వెయిట్ చేస్తుంది కదా, దానికి మనం తీసుకొచ్చిన బిస్కెట్ ప్లస్ అయితే పెడదాం. నేనైతే ఏం తినలేదు, జస్ట్ వాటర్ బాటిల్ తప్ప ఏమీ తాగలేదు, ఏం తినలేదు. ఫైనల్గా పైకి అయితే వచ్చేసాను. చూడండి, బిస్కెట్ పెట్టిన విశ్వాసంతో కుక్క నేను ఎలా వెళ్తుంటే నాతో పాటు అలాగే వస్తుంది. నాకైతే దారి చూపించుకుంటూ వెళ్తుంది కిందికైతే. ఇప్పుడు ఆ స్టిక్కర్ అయితే అలాగే కింది వరకు తీసుకొచ్చాను నేను. ఇక్కడే సైడ్ అయితే పెట్టేస్తున్నాను, ఎవరైనా కావాలంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు షాప్స్ కింద ఉన్నాయి, ఓపెన్ అయ్యాయి కదా, షాప్స్లో కూడా అమ్ముతున్నాను, 50 రూపీస్ అలా అమ్ముతున్నాను ఒక్కొక్కటి. ఫైనల్గా ఇప్పుడు ట్రెక్కింగ్ అయిపోయింది, మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యాము అక్కడికి వచ్చేసాం. ఈ వాటర్ బాటిల్, బిస్కెట్ కవర్స్ అయితే నేను బ్యాగ్లో ఇలాగే పెట్టుకున్నాను నేను. ఇంకా వీటిని అయితే పైన పడేయాలనుకోలేదు, నేను కిందికి తీసుకొచ్చాను. ఇక్కడ డస్ట్బిన్లో అయితే పడేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ కవర్స్ నేను బ్యాగ్ ఇలా సైడ్ పెట్టుకున్నాను. నేను వాటర్ బాటిల్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ పెట్టాను. బట్ మంకీలు కిందికి వచ్చాక, మంకీ దగ్గరికి వచ్చాక గుర్తొచ్చింది నాకు. సో మళ్ళీ తీసి నేను బ్యాగ్లో పెట్టేసి లోపల పెట్టుకున్నాను, జిప్ లోపల. తర్వాత కిందికి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే ఇంక ఇక్కడ మనమైతే డస్ట్బిన్ అయితే పడేయాలి. ఇంకా ఇక్కడ డస్ట్బిన్ అయితే వేస్తున్నాను. ట్రెక్కింగ్ అంతా అయిపోయాక ఫుల్గా ఆకలి అయితే వేసింది. ఇక్కడ కింద నేను మ్యాగీ ఆర్డర్ ఇచ్చాను. ఆ మ్యాగీ తినేసి నేను ఇక్కడ నుండి రిటర్న్ అయితే రూమ్ చెక్అవుట్ చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అవ్వాలి. ఫైనల్గా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. బడ్జెట్ విషయాలను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. నెక్స్ట్ అయితే మనం షిర్డీకి వెళ్ళబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ లైక్ ద వీడియో.